హృతిక్ రోషన్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 ఓవర్సీస్ బుకింగ్స్ నిరాశపరిచాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో అయన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ కానుంది. బుకింగ్స్ ఎందుకు మందగించాయి తెలుసుకుందాం. వార్ 2 ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. 652 లొకేషన్లో 1739 షోలకు కేవలం 8117 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. తెలుగు వెర్షన్ షోలను పరిమితం చేసి హిందీ షోలను ఎక్కువగా ఓపెన్ చేయడం ఒక కారణం. తెలుగు వెర్షన్ టికెట్ ధరలు $60 వరకు ఉండటం ఆడియన్స్ ను ఆకర్షించలేకపోయింది. అలాగే ప్రమోషనల్ యాక్టివిటీస్ పై తక్కువ దృష్టి కూడా బుకింగ్స్ ను ప్రభావితం చేసిందని ట్రేడ్ వర్గాలు అంటున్నారు. ఈ సమస్యలను అధిగమించి రిలీజ్ సమయానికి ఊపు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నా గుర్తింపుని, నా ఇంటిని, కుటుంబాన్ని అన్నిటిని వదిలేసి ఒక నీడగా మారిపోతా. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే సోషల్ మీడియాలో రికార్డు సృష్టించింది. ఆమె షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్ అనూహ్యంగా 190 కోట్ల వ్యూస్ సాధించింది. ఈ ఘనతతో అభిమానులు ఆమెను కొనియాడుతున్నారు. ఆ రికార్డు విశేషాలు తెలుసుకుందాం. దీపికా పదుకొనే సోషల్ మీడియాలో అసాధారణ రికార్డు నెలకొల్పింది. హిల్టన్ హోటల్ యాడ్ కోసం ఆమె పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్ 190 కోట్ల వ్యూస్ సాధించి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. 8 వారాల్లో ఈ ఘనత సాధించిన దీపికా, హార్దిక్ పాండ్యా, రొనాల్డోలలో రికార్డులను అధిగమించి 80 మిలియన్ ఫాలోవర్లతో సోషల్ మీడియా సెన్సేషన్ గా నిలిచిన ఆమె ఈ విజయంతో అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. సినిమాల్లోనూ దీపికా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ తన స్టార్డమ్ ను మరింత పెంచుకుంటోంది. బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబో మరోసారి సందడి చేయనుంది. రాయలసీమ నేపథ్యంలో సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు నట జోడీ ఇప్పుడు హిస్టారికల్ టచ్ తో కొత్త సినిమా ప్లాన్ చేస్తోంది. ఆ ప్రాజెక్ట్ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. బాలయ్య అఖండ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ గోపీచంద్ మలినేనితో మరో భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారు. రాయలసీమ నేపథ్యంలో వీరసింహారెడ్డి సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ ఈసారి 2 కాలాలను ముడిపెట్టే ఎపిక్ స్టోరీతో వస్తున్నారు. టైం ట్రావెల్ తరహా కథాంశంతో బాలయ్యను పవర్ఫుల్ లో చూపించనున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన గోపీచంద్ పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వృత్తి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖండ 2 తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.